నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. 2015లో హైదరాబాద్లోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కళాశాలగా స్థాపించబడి విద్యారంగంలోనే ఒక నూతన విద్యా విధానానికి నాంది ఎక్సలెన్షియా. వినూత్నమైన ఆఫ్లైన్స్ ఆర్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్తో పిల్లల్లో ఆలోచన శక్తిని పెంచుతూ ప్రతి సంవత్సరం అద్భుత ఫలితాలను సాధిస్తూ నేడు హైదరాబాద్లో 6 శాఖలను మరియు ఒక CBSE స్కూల్ను ప్రారంభించింది. కళాశాలకు సంబంధించిన మరిన్ని వివరాలు పంచుకోవడానికి మనతో కళాశాల ఫౌండర్, డైరెక్టర్ వెంకట్ మురికి గారు మరియు అకాడమిక్ హెడ్ మహేష్ మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో వెంకట్ గారు. హలో మహేష్ గారు. వెంకట్ గారు, ముందుగా అసలు మీరు మంచి అధ్యాపకులుగా ఉన్న మీరు ఈ ఎక్సలెన్షియా సంస్థ ఎప్పుడు స్థాపించారు? అసలు ఇది స్థాపించాలని మీకు ఎందుకు అనిపించిందండి? దీని వెనుకున్న మోటో ఏంటి అసలు? ఎక్సలెన్షియా మేము 2015లో స్థాపించామండి. వీ హ్యావ్ ఎస్టాబ్లిష్ దిస్ ఇన్ 2015. సో బిఫోర్ దట్ ఐ వాజ్ యాజ్ అ టీచర్ ఫర్ మోర్ దెన్ 20 years. బట్ ఏంటంటే మన ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎస్పెషల్లీ 11th and 12th సెగ్మెంట్లో ఈ ఐఐటి, జేఈ, నీట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా గ్యాప్ ఉంది. అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ పేరెంట్స్ డోంట్ నో దట్ దే నీడ్ అండ్ చిల్డ్రన్ డోంట్ నో వాట్ దే నీడ్. సో ఏంటంటే ఒక టీచర్గా, ఒక పేరెంట్గా ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఫిల్ ద గ్యాప్ అండ్ దేర్ మస్ట్ బి లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఆ ఉద్దేశంతో మేము 2015లో వీఆర్ స్టార్టెడ్ దిస్ కాలేజ్. సో ఈరోజు వరకు మేము ఫస్ట్ బ్రాంచ్ 2015లో షామర్పేటలో ప్రారంభించాము. దట్ ఈస్ రెసిడెన్షియల్ క్యాంపస్, ఆల్మోస్ట్ 15 acres క్యాంపస్ అండి అది. దేర్ వీ హ్యావ్ ఏ బాయ్స్ రెసిడెన్షియల్ సెపరేట్ క్యాంపస్ అండ్ గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ అండ్ వీ హ్యావ్ ఏ CBSE స్కూల్ దేర్. ఆ తర్వాత మాదాపూర్కి, సుచిత్రాకి, ECL, ఇయర్, LB నగర్ అండ్ మియాపూర్కి వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ దిస్. So presently we are running 6 schools, 6 colleges and 1 school under this brand. And most important is, as I told you, every branch of Excellencia is run by academicians. So when academicians start chesinapudu, if they run, we can bring lot of value to the system and lot of commitment can be delivered andi. So that was missing, the transparency and accountability which was missing, and we started bringing that. అయితే మిగతా కాలేజెస్కి ఎక్సలెన్షియాకి డిఫరెన్స్ ఏంటంటారు? ఇందాక నేను చెప్పినట్టు మనకి ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు బి అటెండెడ్. సో మన ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ 11th and 12th సెగ్మెంట్లో ఆర్ స్కూల్ కానీ దిస్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో. సో వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజెస్. ద ఫస్ట్ థింగ్ ఈస్ మేము షామర్పేట్ క్యాంపస్ స్టార్ట్ చేసినప్పుడు వీ వాంటెడ్ సంథింగ్ లైక్ యూనివర్సిటీ లైక్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. సో ఏ చైల్డ్ షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్. ఏ చైల్డ్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ అకాడమిక్స్, ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్, యోగా మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ మంచి ఫుడ్ ఉండాలి, రైట్ అకామిడేషన్ ఉండాలి, రైట్ ద సేమ్ టైమ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎ వెరీ గుడ్ టీచర్ అండ్ హిస్ టైమ్. సో ఇన్ని పారామీటర్స్ ఉన్న కాలేజ్ ఓన్లీ ఎక్సలెన్షియా షామర్పేట్ క్యాంపస్ స్టార్ట్ చేస్తామని. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ మిస్సింగ్. సో అక్కడ స్టార్ట్ చేసింది అండ్ వీ ఎక్స్పాండెడ్ దిస్ టు ఆల్ అదర్ బ్రాంచెస్. సో మేము ఏ విధంగా వీ బాట్ ద అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అంటే ద వెరీ ఫస్ట్ థింగ్ ఇస్ వీ సెడ్ ఎవ్రీ చైల్డ్ విల్ బి టేకన్ కేర్ అండి. Every child will be taken care. Doesn't mean that we are going to promise admission in the top engineering colleges or medical colleges, but the child performance can be increased in our colleges. Right. Second thing is every parent has the right to know who are the teachers who are teaching. అంటే వాళ్ళ పిల్లలకి ఈ 2 సంవత్సరాల్లో టీచర్లు ఎవరు అనేది రైట్ అది. సో అది మేము అడ్మిషన్ తీసుకోకముందే కంపల్సరీ we ensure that our teachers are introduced, their experience is introduced, they can interact with the teachers. This is the one we brought the change in Hyderabad. Second change what we brought is parent before taking an admission we encourage the parent to reach our existing parents, existing children. అంటే ఎగ్జిస్టింగ్ పిల్లలు, ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, తీసుకున్నాకనే డెసిషన్ తీసుకోవాలి. సో దట్ వే we have encouraging this. And for us టాప్ థింగ్ ఇస్ ఈ క్లాస్లో ఒక 50 మంది పిల్లలు ఉంటే ఈ 10% children definitely they are extremely intelligent, they can push themselves.
బట్ అవర్ కన్సర్న్ ఈజ్ నాట్ జస్ట్ దిస్ 5 children, ఆ మిగతా 45 children సంగతి పరిస్థితి ఏంటి? సో అవర్ ప్రాసెసెస్, అవర్ అకాడమిక్ సిస్టమ్స్ కానీ, అవర్ ఫాలోఅప్స్ కానీ, వీ ఆర్ నాట్ ఓన్లీ క్యాటరింగ్ ఫర్ దోస్ 10%, దాని రెస్ట్ 90%లో కూడా ఇఫ్ వీఆర్ పుట్టింగ్ ఎఫర్ట్, ఆ పిల్లలకి మంచి టీచర్ ఇచ్చేసి మంచి ఫాలోఅప్ చేసేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్గా వీ హ్యావ్ సీన్ ఇన్ ద లాస్ట్ 6 years, వీ హ్యావ్ సీన్ ఇన్ దిస్ 45 children, more number of children were successful with a lot of confidence. So this change we could get in. This is how we brought the transparency. And most important ante ee COVID time lo definitely campuses should be big, classroom should be big. Ee safety anedi very important. And మీరు చూసినట్టయితే ఎక్సలెన్స్ లో ప్రతి బ్రాంచ్లో ఎవ్రీ classroom is very big. And we are the only one we are running with less strength. Up to 50 strength మా దగ్గర రన్ చేస్తాం మేము అది. సో దీనివల్ల ఏంటంటే we have every campus is spacious, strength is less. And third important difference which only Excellencia is doing, no one is doing, and which will help the child. A third difference ఏంటంటే ఈ టీచర్ అనేవాళ్ళు డెఫినెట్గా బ్రాండెడ్ ఉండకూడదు అన్నట్టు. ఓన్లీ టాప్ సెక్షన్స్కి మంచిగా చదివే పిల్లలకి మంచి టీచర్లు, మామూలు చదివే పిల్లలకి మామూలు టీచర్లు అనేది కాన్సెప్ట్ రాంగ్. అది వీ డోంట్ బ్రాండ్ లైక్ దట్. మా సెట్ ఆఫ్ టీచర్స్ హ్యావ్ టు డీల్ విత్ ఎవ్రీ చైల్డ్. స్లో చైల్డ్ ఉంటే మంచి టీచర్ ఇస్తే ముందుకు వెళ్తాడు, అంతేగాని స్లోగా ఉన్నాడు కాబట్టి టీచర్ మంచిగా ఇవ్వకపోతే కిందికి వస్తాడు. వీఆర్ నౌ స్పాయిలింగ్ ద చైల్డ్ ఫర్ లైఫ్. దట్ ఈస్ దేర్ వీఆర్ టోటల్ అగేన్స్ట్ ద సిస్టమ్. సో ఇట్లా మా ప్రతి క్యాంపస్ ఈజ్ స్పేషియస్ అండ్ మోర్ సేఫ్టీ, రైట్? అట్ ద సేమ్ టైమ్ టీచర్స్ ఆర్ స్పెండింగ్ డబుల్ ది టైమ్ ఇన్ ఎవ్రీ బ్యాచ్. They are the one who take the classes, they are the one who engage the children in work sessions. These are the 4-5 differentials which only Excellencia is doing. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి చైల్డ్ మీద ఫోకస్ ఉంటుంది, అండ్ ప్రతి చైల్డ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా అటెండ్ అవుతాము, అండ్ డెఫినెట్గా ఈ 2 yearsలో హిస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్, అండ్ వీ కెడ్ సీ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ Excellencia ఆఫ్టర్ ద 2 years with lot of confidence and trust. These are differences. మహేష్ గారు, అయితే ఈ COVID-19 వల్ల తరగతులు నిర్వహించే విధానంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? అంటే పిల్లలు కాలేజ్కి రావట్లేదు, మరి వాళ్ళకి న్యాయం జరిగేలా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీరు అడిగిన క్వశ్చన్ నేను 2 భాగాలుగా విభజిస్తాను. ఒకటి వచ్చేసి పోయిన సంవత్సరం అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లలది ఒక సెట్ తీసుకున్నట్టయితే, ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఒక కేటగిరీ కింద తీసుకుందాం. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారో ఇమీడియట్గా ప్రతి ఫ్యాకల్టీలో, ప్రతి మేనేజ్మెంట్లో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఈ లాక్డౌన్ ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే అప్పటివరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్, నీట్ ఎగ్జామినేషన్ ఇవి మిగిలిపోయినాయి పిల్లలకి. సో ఈ లాక్డౌన్ ఎప్పటి వరకు ఉంటుంది తెలియదు, ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో తెలియదు. అటువంటి స్థితిలో Excellencia was the first one to have trained faculty with respect to the online coaching. అంటే ఆన్లైన్లో క్లాసెస్ ఎలా తీసుకోవాలి, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎలా తీసుకోవాలి, ఒక 1 week వర్క్షాప్ లాగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 1 week స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి మధ్య ఒక పాజిటివ్ ఆన్లైన్ ఇంటరాక్షన్ జరిగిన తర్వాత డే షెడ్యూల్ ఒకటి ప్రకటించాం. ఈ ఆన్లైన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఈ క్లాసెస్ జరుగుతాయి, ఈ క్లాసెస్లో ఈ హోంవర్క్ ఇస్తాము, హోంవర్క్ అనలిటిక్స్ చేయాలి. హోంవర్క్ అనలిటిక్స్ అంటే ఏదో హోంవర్క్ ఇచ్చింది రాసి పంపించడం కాదు. హోంవర్క్ అనలిటిక్స్ అంటే ఒక క్వశ్చన్ని ఒక ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు కొత్తగా అనిపించినప్పుడు ఎంత టైంలో చేస్తారు, అదే క్వశ్చన్ అలవాటైన తర్వాత అటువంటి కాన్సెప్ట్ ఇంకోటి కనుక వస్తే ఎన్ని నిమిషాల్లో చేస్తున్నారు. ఈ తేడాని కనుక వాళ్ళు కరెక్ట్గా చేసుకున్నట్టయితే ఎగ్జామినేషన్లోకి వచ్చిన తర్వాత కొత్త క్వశ్చన్ కనిపించినప్పుడు వాళ్ళు ఎటువంటి తడబాటు లేకుండా ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు. రెండవది ఎర్రర్ అనలిటిక్స్ అని చెప్పేసి ఇంకో ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎర్రర్ అనలిటిక్స్ అంటే తప్పు చేసిన దానికి ఆన్సర్ ఇవ్వడం కాదు, ఎటువంటి తప్పు చేశాను, ఆ తప్పు క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశానా, లేకపోతే ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదా, ఆ క్వశ్చన్ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా, లేకపోతే నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి తప్పు సొల్యూషన్ పెట్టానా, ఇవన్నీ ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ పెట్టాం. తర్వాత ఒక అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో, మా వెంకటమూర్తి డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ అంటే ఒక టీం వర్క్ స్టార్ట్ చేసాం. మార్నింగ్ అంతా కూడా టీచింగ్ చెప్పి ఆఫ్టర్నూన్ అంతా కూడా వాళ్ళతోటి టీచర్ 1-to-1 ఇంటరాక్షన్. ఈ 1-to-1 ఇంటరాక్షన్లో ఒక స్టూడెంట్ తనకి ఏదైతే డౌట్ ఉందో ఇమీడియట్గా ఫ్యాకల్టీ యాక్సెసిబిలిటీలో వచ్చినప్పుడు డెఫినెట్గా అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇది లాస్ట్ ఇయర్ పిల్లలు ఆ రిజల్ట్ మనకు కనిపించింది. ఈ సంవత్సరం ఏమేం చేస్తామంటే కొత్తగా టీచింగ్ క్యాప్సూల్ అనేది మొదలుపెట్టాం. ఈ టీచింగ్ క్యాప్సూల్లో ఒక కాన్సెప్ట్ అంటే ఇంటర్నెట్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, యూట్యూబ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, లేదా
పిల్లలు వేరే దానికి అలవాటు పడతారు. ఈ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడానికి టీచింగ్ క్యాప్సూల్ ఒకటి అలవాటు చేశాము. టీచింగ్ క్యాప్సూల్లో ఏంటంటే ఒక కాన్సెప్ట్ 12 నిమిషాల పాటు మాత్రమే చెప్తాం. అంటే స్టూడెంట్ యొక్క ఫోకస్ 12 నిమిషాలు మాత్రమే ఉంటుంది అనుకున్నట్టయితే ఈ 12 మినిట్స్లో ఎంత కాన్సెప్ట్ చెప్పచ్చు. ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఫాలోడ్ బై ఒక క్విజ్. అంటే మీకు అర్థమైందా లేదా, స్టూడెంట్కి ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా రీచ్ అయిందా లేదా, ఆ క్వశ్చన్ ఏ రకంగా అర్థం చేసుకున్నాడు, నేను క్వశ్చన్ అడగంగానే ఎటువంటి ఆన్సర్ ఇస్తున్నాడు అనేది తెలిసిన దాన్ని బట్టి మాకు క్లారిటీ వస్తుంది, వినలేదు లేదా విన్నాడు. ఈ ప్రాసెస్ని ఎప్పుడైతే అడాప్ట్ చేస్తామో డెఫినెట్గా స్టూడెంట్ ఆన్లైన్లో వాళ్ళు ఏది కోల్పోకుండా ఫిజికల్ క్లాసెస్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుందో దాదాపుగా అటువంటి ప్రోగ్రామ్లో మేము రన్ చేయడం వల్ల మా రిజల్ట్ కూడా సక్సెస్ మీకు కనిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. మహేష్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మెయిన్ పేరెంట్స్ ఒక కాలేజ్లో ఎంట్రన్స్కి ఎలాంటి ప్రాధాన్యత, ఐ మీన్ ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటారు? రైట్, ఇప్పుడున్న సిచ్యువేషన్ తీసుకున్నట్టయితే కోవిడ్ సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ అంటున్నారు. ఈ సిచ్యువేషన్లో ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు పేరెంట్కి దాదాపు ఒక కన్ఫ్యూజన్ ఉంది. నేను ఒక పేరెంట్ అయితే నేను ఫస్ట్గా చూసేది మొదలు ఆ క్యాంపస్లో శానిటైజేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంది, ఎంత స్పేషియస్గా ఉంది, క్లాస్ రూమ్ ఎంత స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మీరు ఏవీలో చూశారు, ప్రతి ఎక్సలెన్షియా క్యాంపస్లో కూడా ఒక్కొక్క క్లాస్ రూమ్ దాదాపుగా 500 to 600 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఉంటుంది. అంటే క్లాస్లో 40 మంది కూర్చున్నా కూడా స్టూడెంట్కి మధ్య గ్యాప్ ఉంటుంది, పేరెంట్కి భయం అనేది ఉండదు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ. రెండవది, క్లాస్లో స్ట్రెంత్ ఎంత ఉంది, 40 ఉందా, 50 ఉందా, లేదా 100 మందిని పెడుతున్నారా. తర్వాత మూడవది, ఫ్యాకల్టీ ఎవరు. ఇప్పుడు ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఎక్సలెన్షియా యొక్క మెయిన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ ఏంటంటే మేము ప్రతి అడ్మిషన్ కన్నా ముందు ఒక FIS ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం, ఫ్యాకల్టీ ఇంట్రడక్షన్ సెషన్ అంటాం. అంటే నాకు పాఠం చెప్పే లెక్చరర్ ఎవరు అనేది నాకు తెలియకుండా నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తను చెప్పేది నాకు అర్థం కానప్పుడు నేను ఏ రకమైనటువంటి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను ఫస్ట్ అది చూడాలి. అంటే నేను ఒకసారి ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కావాలి. సో ఎక్సలెన్షియాలో ప్రతి ఒక్క క్యాంపస్లో కూడా ఫస్ట్ మేము చేసేది ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ స్టూడెంట్ ఇద్దరు రావాలి, పేరెంట్ ఫ్యాకల్టీని కలవాలి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కావాలి, వాళ్ళ పిల్లవాడికి సంబంధించినటువంటి మెరిట్స్ డిమెరిట్స్ ఫ్యాకల్టీతోటి చర్చించాలి. దాని తర్వాత ఆ కాలేజ్లో ప్రోగ్రామ్ ఎలా నడుస్తుంది. ప్రోగ్రామ్ అంటే క్లాస్ రూమ్లో పాఠం ఎంతసేపు చెప్పారు, ఏ ఫ్యాకల్టీ చెప్పారు అనేది కాదు. ఓ ప్రోగ్రామ్ అంటే క్లాస్ రూమ్లో పాఠం చెప్పిన తర్వాత ఫాలోఅప్ ఎంత జరుగుతుంది, నాకు పాఠం అర్థమైందా లేదా తెలుసుకోవాలి, నేను వర్క్ చేశానా లేదా తెలుసుకోవాలి, ఎగ్జామినేషన్ కండక్ట్ అయిన తర్వాత నేను చేసే తప్పులను కూడా ఫ్యాకల్టీ నన్ను ప్రతిసారి అడగాలి. నువ్వు బాబు ఈ ఫలానా కాన్సెప్ట్లో నువ్వు తప్పు చేసావు, ఈ కాన్సెప్ట్ను నువ్వు డెవలప్ చేసుకో, ఈ కాన్సెప్ట్ని కనుక నువ్వు ఇంకొంచెం ప్రాక్టీస్ చేసినట్టయితే రేపొద్దున ఎగ్జామినేషన్లో ఎటువంటి కొత్త క్వశ్చన్ వచ్చినా కూడా చేయగలుగుతారని ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే బిల్డప్ చేస్తారో. ఇవి కాకుండా మోటివేషన్ సెషన్స్, మధ్యలో స్టూడెంట్ డిప్రెస్ అవుతారు, కంపారిజన్ చేసుకుంటారు, తోటి స్టూడెంట్ ఒక మార్కులతో కంపేర్ చేసుకుంటారు, నేను కష్టపడ్డా నాకు మార్కులు రాలేదు, అవతల వాడికి కష్టపడకపోయినా మార్కులు వస్తున్నాయి. ఈ కంపారిజన్ చేసినప్పుడు డిప్రెస్ అవుతాడు. అటువంటి సిచ్యువేషన్లో ఫ్యాకల్టీ ఎంతవరకు సపోర్టివ్గా ఉన్నారు, ఏ రకమైనటువంటి మోటివేషన్ చేస్తున్నారు, ఏ రకమైనటువంటి సపోర్ట్ అంటే కాలేజ్లోనే కాకుండా కాలేజ్ తర్వాత ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు, ఇవన్నీ కనుక మీరు చూసుకున్నట్టయితే స్టూడెంట్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అంటే రేపొద్దున 2 సంవత్సరాల తర్వాత స్టూడెంట్ మార్కులతో పాటు రేపొద్దున లైఫ్లో ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా ఈ రోజున్న సిచ్యువేషన్ కోవిడ్ తీసుకుంటే చాలామంది ఫేస్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మనం ఒకవేళ అటువంటి ఎడ్యుకేషన్ కనుక ఇంపార్ట్ చేసినట్టయితే రేపు ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా తట్టుకునేటటువంటి సామర్థ్యం పిల్లవాడికి కనుక ఇవ్వగలిగితే ఆ కాలేజ్ని డిఫరెంట్గా ఎన్నుకోవచ్చు. ర్యాంక్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, ర్యాంక్తో పాటు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అది కూడా మనం గెస్ చేసుకోవాలి.
రైట్ వెంకట్ గారు, అయితే జూలై 1 నుంచి కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. అంటే కాలేజెస్కి వెళ్ళేటప్పుడు అటు ఫ్యాకల్టీ కానీ, టీచర్స్ కానీ, అలాగే స్టూడెంట్స్ కానీ, ఇంట్లో పేరెంట్స్ కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు రీఓపెన్ అనేది ఇది గవర్నమెంట్ చేశారు, ఇట్స్ ఫైన్. సో బేసికల్గా పేరెంట్స్ ఏం చూసుకోవాలి అంటే ఈ జూలై 1 నుంచి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు ఎంత సేఫ్టీగా ఉన్నారు అక్కడ క్యాంపస్లో. సో యూ హ్యావ్ టు సీ వాట్ ఆర్ ద సేఫ్టీ మెజర్స్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్ ఈస్ టేకింగ్, రైట్? క్లాస్ స్ట్రెంత్ అంతా ఉంది, క్లాస్ స్పేషియస్గా ఉన్నాయా లేదా. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ ద ఎంప్లాయీస్, మేము ఇఫ్ యూ కన్సిడర్ ఎక్సలెన్షియా, వీఆర్ ద ఫస్ట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ వేర్ ఎవ్రీ ఎంప్లాయీ ఈస్ 100% వ్యాక్సినేటెడ్ అండి. ఇట్ మే బి ఫస్ట్ డోస్ కానివ్వండి, సెకండ్ డోస్ కానివ్వండి, వాట్ ఎవర్, ఎవ్రీ ఎంప్లాయీస్ 100% వ్యాక్సినేటెడ్. కాబట్టి పిల్లాడు మా దగ్గర హీ ఎక్స్ట్రీమ్లీ మోర్ సేఫ్. అండ్ మోర్ ఎవర్ మా క్లాస్ స్ట్రెంత్ కానీ మా క్యాంపస్ స్ట్రెంత్ కానీ చాలా చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సోషల్ డిస్టెన్సెస్ ఎక్సెట్రా అవన్నీ ఉంటుంది. షుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ థర్డ్ థింగ్ పేరెంట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు మనం ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం, రైట్? మళ్ళీ బై ఛాన్స్ ఏమైనా మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే ఎవరు అంటే ఇంతకుముందు ఇప్పటి వరకు ఎవరు ఆన్లైన్లో పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేమైతే కమింగ్ టు ఎక్సలెన్షియా, వీఆర్ ఓపెన్ ఫర్ ఆఫ్లైన్ క్లాసెస్ ఫ్రమ్ 1st of July, వీఆర్ ఓపెన్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్. మేము చాలా బ్రహ్మాండంగా వెరీ సక్సెస్ఫుల్గా ఆన్లైన్ క్లాసెస్ రన్ చేసాం లాస్ట్ 15 months నుంచి. ఈ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే ఫ్రమ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. The kind of system what we have established in online classes, I think unparalleled performance we have shown in online classes. So రేపటి రోజు మీ ఏ కాలేజ్ చూస్ చేసినా కూడా, రైట్, whether the management is open for online classes, offline classes, and most importantly hybrid classes. So Excellentia is ready for all the three. అంటే ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి టైం అనేది వేస్ట్ అవ్వదు, సేఫ్టీ ఎట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్, అండ్ అకాడమిక్స్ డిస్టర్బ్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ 10th డిస్టర్బ్ అయింది, రైట్? దట్ ఈస్ వన్ థింగ్. సో కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే, 10th పిల్లలు చాలా కాన్సెప్ట్స్ మిస్ అయిపోయారు బికాస్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అండ్ సమ్ సిలబస్ రిడక్షన్ చేశారు. సో పేరెంట్స్ షుడ్ నో వెరీ క్లియర్లీ టు వాట్ ఎక్స్టెంట్ ద 10th సిలబస్ ఏదైతే మిస్ అయిందో, ఏదైతే వాళ్ళకి అర్థం కాలేదో, టు వాట్ ఎక్స్టెంట్ ద కాలేజ్ విచ్ యూ ఆర్ చూసింగ్ ఆర్ ఏబుల్ టు టేక్ కేర్ కంపల్సరీ. And every parent have to visit personally the campuses and take assurances, meet the teachers, talk to the children, talk to their parents. ఇట్లా హోంవర్క్ చేయకుండా డెసిషన్ తీసుకోకూడదు. సో బై ఛాన్స్ మనము ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము, మళ్ళీ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అయినా కూడా ఆన్లైన్ క్లాస్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రేపటి రోజు మేము వీఆర్ వెరీ వెల్, ఎక్స్ట్రీమ్లీ రెడీ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో. సో ఈ 3 రకాల క్లాసెస్కి వీఆర్ రెడీ, ఎక్సలెన్షియా ఇస్ రెడీ. సో పేరెంట్స్ బేసికల్గా ఇవన్నీ చూసుకొని దెన్ టేక్ ద డెసిషన్ ఫ్రమ్ July 1 అండి. రైట్ మహేష్ గారు, అంటే ఈ టైం, ఇంటర్ టైం అనేది స్టూడెంట్స్కి చాలా క్రూషియల్ టైం. ఆ టైంలో చాలా ప్రెషర్ కూడా ఫీల్ అవుతుంటారు వాళ్ళు ఒకటేసారి కాలేజ్కి వెళ్ళేసరికి. అంటే చాలా వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి టైంలో మరి స్టూడెంట్స్కి సులభంగా అర్థం కావడానికి కానీ, వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవడానికి కానీ క్లాస్ రూమ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు గత 15 నెలలుగా జరిగినటువంటి క్లాసెస్ తీసుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెసే జరిగినాయి. గత 15 నెలలుగా ముందుగా మనం ఒకసారి విశ్లేషణ తీసుకున్నట్టయితే, స్టూడెంట్ ఆన్లైన్లో ఉన్నప్పుడు క్లాస్లో కొన్ని కాలేజెస్లో దాదాపుగా 500 మందిని పెట్టి క్లాసులు నడిపించారు, కొన్ని క్లాసెస్ 200 మందిని పెట్టి నడిపించారు. మా పరంగా తీసుకున్నట్టయితే ఎక్సలెన్షియా గంటాపదంగా చెప్పగలుగుతుంది, ప్రతి క్లాస్లో మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే దాదాపుగా 50 నుంచి 60 మంది మాత్రమే ఉన్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక స్టూడెంట్కి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఫ్యాకల్టీ తోటి మాట్లాడగలిగేటటువంటి ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే క్లాస్లో 400 మంది 500 మంది ఉంటారో స్టూడెంట్కి టీచర్కి మధ్యన ర్యాపో అనేది ఉండదు. సో మేము చూసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, టీచర్కి స్టూడెంట్కి మధ్యన కమ్యూనికేషన్ జరగాలంటే క్లాస్ స్ట్రెంత్ ఆన్లైన్లో కూడా తక్కువనే ఉండాలి. సో ఈ ప్రాసెస్లో మేము ఇంతకుముందు చెప్పినట్టుగా టీచింగ్ క్యాప్సూల్ ఏదైతే అడాప్ట్ చేశామో, ఈ టీచింగ్ క్యాప్సూల్లో ఆ రోజు ఒకవేళ క్లాస్ 1 అవర్ అయినట్టయితే ఆ 1 అవర్ క్లాస్ని 15 నిమిషాల చొప్పున డివిజన్ చేయడం జరుగుతుంది. అంటే 3 భాగాలుగా, టీచింగ్ క్యాప్సూల్ 1, టీచింగ్ క్యాప్సూల్ 2, టీచింగ్ క్యాప్సూల్ 3. ఈ టీచింగ్ క్యాప్సూల్ 1 బిగినింగ్లో మేము ఏం చేస్తామంటే, ఈ క్యాప్సూల్లో చెప్పబోయేటటువంటి టాపిక్స్ ఏంటి, సబ్ టాపిక్ ఏంటి,
ఒకసారి బ్రీఫ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి స్టూడెంట్ని పేరున పిలుస్తాం. ఒకటేసారి అందరిని పిలవకపోవచ్చు. ఈ టీచింగ్ క్యాప్స్లో 6 మందిని పిలిస్తే ఇంకో టీచింగ్ క్యాప్స్లో ఇంకో 6 మందిని. సో వాళ్ళని ఎప్పుడైతే మనం క్వశ్చన్ అడుగుతామో ఫలానా కాన్సెప్ట్ మీద నీకేం అర్థమైంది, నువ్వు ఏం అర్థం చేసుకున్నావు, ఆన్సర్స్ ఎప్పుడైతే ఇస్తారో మనకు ఒక క్లారిటీ ఉంటుంది స్టూడెంట్కి అర్థమైందా లేదా. రెండోది ఏం చేసామంటే ఆఫ్టర్నూన్ సెషన్లో కాన్సెప్ట్ జుగల్బందీ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అంటే ఒక కాన్సెప్ట్ని విడగొట్టి 2 గ్రూపులుగా తయారు చేసి ఒక గ్రూప్ని మెరిట్ డిస్కస్ చేయమని ఇంకో గ్రూప్ని డిమెరిట్ డిస్కస్ చేయమని చెప్పి వీళ్ళిద్దరు డిస్కస్ చేసిన పాయింట్స్ని ఆ క్లాస్లో టీచరు వాళ్ళు ఏ ఆలోచన ధోరణితో వెళ్తున్నారు, ఏ టైప్ ఆఫ్ మిస్టేక్ చేస్తున్నారు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఇవన్నీ కనుక్కుంటారు. మూడోది వచ్చేసి ప్రాబ్లమ్ సిమ్యులేషన్ స్కిల్స్ అని. అంటే ఒక ప్రాబ్లం క్లాస్లో ఇచ్చినప్పుడు ఒక సొల్యూషన్ మనం బోర్డు మీద పెడతాం. అది రైట్ సొల్యూషన్ కావచ్చు, లేదా రాంగ్ సొల్యూషన్ కావచ్చు, లేదా ఇన్కంప్లీట్ సొల్యూషన్ కావచ్చు. స్టూడెంట్కి ఫ్యాకల్టీ అడుగుతాడు, ఈ క్వశ్చన్ని నేను సొల్యూషన్ బోర్డు మీద పెట్టాను, దీని లోపల ఏది కరెక్ట్ అనుకుంటున్నారు, ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నారు, ఒకవేళ తప్పు అయితే ఏ స్టెప్లో తప్పు, ఎందుకు తప్పు, ఒకవేళ ఇన్కంప్లీట్ అయితే దాన్ని ఎలా కంప్లీట్ చేస్తారు. ఎప్పుడైతే స్టూడెంట్ తన ఆలోచనతోటి ఒక ప్రాబ్లమ్ని అప్రోచ్ అవుతాడో రేపొద్దున ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా, అది లైఫ్లో ప్రాబ్లం కావచ్చు, ఎగ్జామినేషన్లో ప్రాబ్లం కావచ్చు, ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ కావచ్చు, తన ఆలోచన ఎప్పుడైతే పెట్టగలుగుతాడో స్టూడెంట్ డెఫినెట్గా ప్రాబ్లం అప్రోచ్ 3 రకాలుగా అలవాటు అవుతుంది. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే స్టూడెంట్కి అలవాటు అవుతుందో సబ్జెక్ట్ కాన్సెప్టే కాదు లైఫ్ కాన్సెప్ట్లో కూడా ఎక్కడైనా సక్సెస్ అవ్వగలుగుతాడు. ఎక్సలెన్షియా యొక్క మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగారు వెంకట్ గారిని, ఎన్ని సంవత్సరాల అనుభవం తర్వాత కూడా మీరు ఎందుకు కాలేజ్ స్టార్ట్ చేశారని. ఇంతకుముందు ఒకప్పుడు చెప్పేటప్పుడు ఎట్లా ఉండిందంటే మనం పాఠం చెప్పుకోవడం వెళ్ళిపోవడం. స్టూడెంట్ రేపొద్దున లైఫ్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డిప్రెషన్ సూసైడ్స్ వింటూనే ఉన్నాం. అటువంటి పరిస్థితి ఏ స్టూడెంట్కి రాకూడదన్న మెయిన్ ఉద్దేశంతో ఎక్సలెన్షియా స్థాపించబడ్డది. దాదాపుగా గత 6 సంవత్సరాల నుంచి అదే ఫాలో అవుతున్నాము. మా సక్సెస్కి కారణం కూడా అదే. రైట్ అండి, కాలర్ రెడీగా ఉన్నారు. దివ్య ఫ్రమ్ హైదరాబాద్, కాల్ తీసుకుందాం. దివ్య గారు. హలో, ఎస్ మేడం. దివ్య గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి, సార్స్ ఉన్నారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్, మీరు కాన్సెప్ట్స్ ఇవన్నీ చెప్పారు కదండి, అకాడమిక్స్ దాంట్లో చేంజెస్ ఇవన్నీ చేశారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మేము ఆల్రెడీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నామండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేరెంట్స్, ప్రీవియస్ పేరెంట్స్ దగ్గర నుంచి. ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు పిల్లాడు ఇంటి దగ్గరే 1 year నుంచి ఉన్నారు కదా, మరి వాళ్ళు జేఈ మెయిన్స్ లెవెల్ వరకు ఈ 2 years టైం అనేది వాళ్ళకి సరిపోతుందా అనేది. యా, ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే సిలబస్ 10th క్లాస్లో దాదాపుగా 30% రిడక్షన్ చేశారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పరంగా కూడా 30% సిలబస్ రిడక్షన్ చేశారు. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మాత్రం ఎటువంటి రిడక్షన్ లేదు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మార్పు ఏం తెచ్చారంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 5 పెంచారు. ఇంటీజర్ టైప్లో 5 క్వశ్చన్స్ పెంచి ఈ 5 క్వశ్చన్స్ చాయిస్ కింద పెట్టారు. కానీ రిడక్షన్ అయిన సిలబస్లో కూడా క్వశ్చన్స్ అడగవచ్చు, అడగకూడదని ఎక్కడా కూడా లేదు. సో ఈ ప్రాసెస్లో మేమేం చేసామంటే కొంచెం ముందుగానే, అందుకనే పేరెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే డిసిషన్స్ తొందరగా తీసుకోండి. మీరు ఎంత డిలే చేస్తే మీరు అంత టైం పోగొట్టుకుంటారు. సో మీరు ఎప్పుడైతే ముందరగా క్లాస్ రూమ్ సెలెక్ట్ చేసుకొని ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవుతారో ఫస్ట్ నుంచి కూడా 10th ఏ టాపిక్స్ అయితే మిస్ అయ్యారో ఎక్సలెన్షియా పరంగా మాకు ఇచ్చినటువంటి గైడెన్స్, ఇన్స్ట్రక్షన్స్, మా డైరెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫస్ట్ 10th క్లాస్లో పాఠం సరిగ్గా జరగలేదు, ఆన్లైన్లో చాలామంది పిల్లలు క్లాసులు సరిగ్గా వినలేదు, కాబట్టి ఒక 2 రోజులు 10thలో ఆ టాపిక్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మీరు సిలబస్ స్టార్ట్ చేయండి. సిలబస్ కంప్లీషన్ ఒక రోజు లేట్ కావచ్చు, కానీ ఎప్పుడైతే కాన్సెప్ట్స్ 100% థరోగా ఉంటారో రేపొద్దున స్టూడెంట్ ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటుంది. మీరు ఆ ఫౌండేషన్ మీద ఎంత బిల్డ్ చేస్తే అంత అడ్వాంటేజ్ స్టూడెంట్ తీసుకుంటాడు. సో డెఫినెట్గా ఈ సమయం సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఎగ్జామినేషన్ పాసిబ్లీ ఫిబ్రవరి లేదా 4 అటెంప్ట్ ఈ సంవత్సరం ఇచ్చినట్టుగా 4 అటెంప్ట్లు ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. ఈ టైం డెఫినెట్గా మేము యూజ్ చేసుకుంటున్నాము. ముందుగా జాయిన్ అయిన వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి నేను పేరెంట్కి సలహా ఇచ్చేది ఏంటంటే డిసిషన్ తొందరగా తీసుకోండి. రైట్ అండి, ఇప్పుడు కాలేజ్కి సంబంధించిన ఏవి మరొకటి చూద్దాం. ఏవి ప్లీజ్.
రైట్ వెంకట్ గారు, మహేష్ గారు, అంటే ఇంటర్ టైం అనేది చాలా క్రూషియల్ టైం ఎవ్రీ స్టూడెంట్ లైఫ్లో. అలాంటి స్టూడెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇది వాళ్ళ స్టడీ గైడ్. స్టే ట్యూన్డ్.